ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో యోబు గ్రంథం 42 10వ వాక్య భాగంలో ఎంత అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు, నా కొరకు, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కొరకు, ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఉద్దేశించి చక్కటి మాట రాయించాడు. ఎవరైనా ఈ భూమి మీద నీ స్థితి కంటే రెండంతలుగా దీవించబడదావు అని చెప్పగలరా? ఎవరైనా? ఇల్లు కొంటేనే ఓరవలేని రోజుల్లో బ్రతుకుతున్నాం. కారు కొంటేనే ఓరవని రోజుల్లో బ్రతుకుతున్నాం. చక్కటి ఉద్యోగం చేసి కుటుంబాన్ని నడుపుకుంటుంటే ఓరవలేని ప్రజల మధ్యలో బ్రతుకుతున్నాం. అన్న బాగుంటే తమ్ముడికి బాధ, తమ్ముడు బాగుంటే అన్నకు బాధ, అన్న తమ్ముళ్ళు బాగుంటే చెల్లికి బాధ, చెల్లికి బాగుంటే బావకు బాధ. ఏవండి, అత్త వాళ్ళకి ఎక్కడ చూసినా చుట్టూత శత్రువులు. ఇంటిలోనే ఎటు చూసినా, ఇంటింటిలోనే చిన్నాయన, పిన్నాయన, పిల్లాయన, పెద్దాయన, ఆ చిన్నాన, ఈ చిన్నాన. ఈ మధ్య ఒక సంఘటన జరిగింది. మా చర్చికి వస్తారు చాలా మంచి ఆత్మీయులు. మరి ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పొలం కొనుక్కున్నారట. ఆ పొలము అన్నదమ్ముల మధ్యలో మరి మాట రాసుకొని పెట్టుకున్నారు. కానీ పిల్లల వరకు వచ్చేలేకే నీకు అంత పొలం ఎందుకు వస్తుంది, నీకు ఎంత పొలం ఎందుకు వస్తుందని ఇంచుమించు హైదరాబాద్లో ఉద్యోగాలు మానేసి 2 నెలల పాటు ఊరు చుట్టూ అన్నదమ్ములు గొడవల మధ్యలో తిరిగి, ఏమండి, గొడవలై కొట్టుకొని గందరగోళం, పోలీసు వాళ్ళు వచ్చి ఎంత ఇబ్బంది జరిగింది చూడండి. దేవుని కృప ఇప్పుడు సెట్ అయింది అనుకోండి. ఏదేమైనా ఎవరిని నమ్మగలం? ఎక్కడుంది ప్రేమ? ఎక్కడుంది ఐక్యత? నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటే మరి ఎవరైనా తృప్తి చెందే వాళ్ళు ఉన్నారా? లేరండి బాబు. ఏబు అంటున్నాడు ఇక్కడ యోబు గారితో, రెండంతలుగా పూర్వము కలిగిన దానికంటే, అసలు పూర్వము కలిగిందే ఊజు దేశము కంటే కనుడు గొప్ప ఆస్తిపరుడు. అంతకి మించి రెండంతల దీవెన ఎలా వచ్చింది నేను చెప్పనా? ఈ యోబు గారికి మొదటే బహు ఆస్తిపరుడే, కానీ తర్వాత ఏం జరిగిందో చెప్పనా? దేవుడు కాస్త పరీక్షించాడు. దేవుడు సాతాను గాడికి కాస్త అనుమతించాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి అనుమతించడు. ఆయన అనుమతించాడంటే దాంట్లో నీతి ఉంటుంది, న్యాయం ఉంటుంది, యథార్థత ఉంటుంది. ఎందుకంటే ఆయన సత్యవంతుడు గనుక, సత్యానికి పునాది గనుక. ఈ శ్రమల మధ్యలో, ఈ కష్టాల మధ్యలో అతడు ఎలా ఉంటాడో అని ఒక పరీక్ష పెట్టినప్పుడు అతడు ఎలాగున్నాడో తెలుసా? బిడ్లారా గమనించండి. భూమి మీద నా కన్నులతో ఒక దినాన నా యేసయ్యని నేను చూస్తాను. నా శరీరము చీకిపోయినను, ఎవరిని నేను ఈ భూమి మీద ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయినను, నిబంధన, నా విమోచకుడు సజీవుడు నేను చూస్తాను. ఎంత నిరీక్షణ అండి యోబు గారికి. ఒక పక్క చూస్తే పిల్లలు కథం, ఒక పక్క చూస్తే ఏవండి ఆస్తి పోయింది, పనివారు పోయారు, అంత నష్టమే. కానీ ఎక్కడైనా అతనులో ఏవండి ఇంత ఆవగినంత భయం కానీ, ఆవగినంత అల్ప విశ్వాసం కానీ మదిలో ఉన్నప్పటికీ అచంచలమైన నిరీక్షణ కలిగి ఉన్నాడా లేదా? భూమి మీద నా దేవుని నేను చూస్తాను. ఏమండి, ఎంత కాన్ఫిడెన్స్ కలిగిన వాడండి యోబు గారు. అందుకనే కాబోలు దేవుడు ఎంత సవాలు విసిరాడో తెలుసా? ప్రాణాన్ని ముట్టకు, నీకు అధికారం లేదు, ఏదైనా చేయి, నా కొరకు నిలబడతాడు. ఈ రోజున నువ్వు దేవుని కొరకు నిలబడగలుగుతున్నావా? ఈ రోజున నువ్వు దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతున్నావా? సంఘములో సాక్ష్యం, దేవుని సేవకుల దగ్గర సాక్ష్యం, అప్పగించిన పనిలో సాక్ష్యం ఉందా? యోబులాగా నీవు కూడా నిరీక్షణ కలిగి, ఏవండి, విమోచకుడు సజీవుడు కదా అని నిరీక్షణ కలిగి నువ్వు బ్రతుకు. ఎంత నష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా సనగకు, గొనగకు. నా దేవుడు నీ విశ్వాసాన్ని చూసి, నీ నిరీక్షణను చూచి మునుపటి కంటే అధికమైన మేలు రెండంతలుగా దేవుడు యోబును ఆశీర్వదించినట్లు నా దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఓ నా తల్లి, చెల్లి, తమ్ముడా, వాక్యం వింటున్నావు కదూ, భయపడకు నాన్న, కలవరపడకు. ప్రస్తుతం ఉన్నది పోగొట్టుకొని దిగులుతో ఉన్నావా?
లేక ఉద్యోగం లేదని కన్నీళ్లు కారుస్తున్నావా? ప్రస్తుతం అది ఆ డబ్బుంటే బాగుండు, నష్టమైపోయేదని వేదన చెందుతున్నావా? పర్వాలేదు. నోటి మాటతో భూమికి పునాది వేసిన దేవుడు నీతో నిబంధన చేస్తున్నాడు. నువ్వు నిరీక్షణ కలిగి యేసయ్య మీద విశ్వాసంతో బ్రతుకు. పోగొట్టుకున్నవన్నీ రెండంతలుగా దేవుడు నీకు దయచేయను గాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలు. ఈ దీనదాసుడు ప్రార్థన మీరు ఆలకించి ప్రజలను దీవించి రెండంతల మేలుతో తృప్తిపరచమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆమెన్.